అలాగే ఆశ్చర్యాన్ని వ్యక్తం అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఏంటి ఇది ఈ పర్యటన ఈ సందర్భంలోని ఒకసారి నేను శివపార్వతి గారితో మాట్లాడతాను. శివపార్వతి గారు మీకేమనిపిస్తుందండి? ఎందుకంటే జనరల్గా ఇంత బిజీగా అసెంబ్లీ జరుగుతున్న సందర్భం, ఇవాళ చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్న ఈ విషయం, అలాగే కొన్ని సమస్యల గురించి చర్చించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఇవన్నీ వదిలేసి ఉన్నట్టుండి 15 రోజుల పాటు ఒక విదేశీ పర్యటనకు వెళ్ళడం అనేది ఎలా చూడాలి? ఎందుకోసం వెళ్తున్నారు అనుకోవచ్చు. గతంలో కూడా ఇటువంటి కొంచెం చాలా బిజీ టైంలోనే ఇక్కడ అన్నీ వదిలేసి విదేశాలకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. ముందుగా నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆయన కరెక్ట్ గా కేసులు మూవ్ అయ్యేటప్పుడు, లేకపోతే ఈ మధ్య కొన్ని వదంతులు వినబడుతున్నాయి, బెయిల్ రద్దు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది, అందుకే భారతి గారికి ట్రైనింగ్ ఇచ్చి మరి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి భారతి గారే రంగంలోకి వస్తున్నారు. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మొబైల్ నుంచి ఆవిడ అందరు పార్టీ క్యాడర్ తో మాట్లాడుతున్నారు అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో ఆయన కేసు కానీ, మద్యం కుంభకోణాలు కానీ, ఇవన్నీ కేసులు మూవ్ అవుతున్న సమయంలో, అరెస్టులు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఆఫీసుల మీద ఈడీ దాడులు జరుగుతున్నప్పుడు, ఆయన సన్నిహితులు సునీల్ రెడ్డి కానీ, అనిల్ రెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళ పార్ట్నర్స్ గా ఉండి వ్యాపారాలలో కొనసాగుతున్న వాళ్ళ ఆఫీసుల మీద ఈడీ సోదాలు జరుగుతున్న తరుణంలో, ఇలాంటి టైంలో ఆయన విదేశాలకు వెళ్ళడం వివాదాస్పదంగా, అనుమానాస్పదంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన మద్యం కుంభకోణంలో డబ్బంతా బెల్జియం, వేరే కంట్రీస్ కి తరలించారు హవాలా ద్వారా అని చెప్పి మనకి సిఐడి ఎంక్వైరీలో తెలిసిన విషయం. సో డబ్బు 400 కోట్లు పైన బయట కంట్రీస్ కి వెళ్ళింది. దక్షిణాఫ్రికాలో మైనింగ్ మీద, హాస్పిటల్స్ మీద, రాగి ఉత్పత్తి చేసే తయారీ కేంద్రాలు పెట్టారు, బిజినెస్లు పెట్టారు. అలాగే కొన్ని కంట్రీస్లో డబ్బు ఇలా తరలిపోయింది అనేది మనకి ఈడీ అటాచ్ చేసిన సిఐడి ఎంక్వైరీలో తేలిన విషయాలు, బయటకు వస్తున్న విషయాలు. సో ఇలాంటి టైంలో ఆయన యూరోప్ కంట్రీస్కి వెళ్ళడం అనేది అనుమానాస్పద విషయమే. ఎందుకంటే దీనికి దానికి ఇంటర్లింక్స్ ఉండి ఉండొచ్చు. ఆయన మరి అటువంటి సందర్భంలో సిఐడి కూడా ఈ విషయంలో కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కోర్టులు కూడా ఇప్పుడు ఈయన అటాచ్ చేసి ఇంతకు ముందు ఈడీ కేసులకు సంబంధించి ఆ బెయిల్ పర్మిషన్స్, పరిధులు వాటి మీద, ఇప్పుడు ఇంకా ఇతని మద్యం కేసులో ఇంకా ఈయనదాకా విచారణ రాకపోవడమో, మరి ఎందుకు ఈయనదాకా ఇంకా రాలేదో, ఇంకా టైం ఉందో, ఆ ప్రాసెస్ లో జరుగుతుందో. బట్ ఎనీవేస్ ఈయన కంట్రీ దాటి వెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి గారు కంట్రీ దాటి యూకే ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారు అని యూరోప్ కంట్రీస్ లో మనకి టాక్ వస్తుందో, ఆ ప్రాంతాలకి ఆయన పర్యటనకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా దీనిలో ఆధారాలని స్మాష్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన వెళ్తున్నట్టు, ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన మీటింగ్స్ కోసం అటెండ్ అవుతున్నట్టు అనుకోవాలి. అయితే సడన్ గా ఆయనకి యూరోప్ కంట్రీస్ వెళ్ళే అవసరం ఏముంది? వాళ్ళ అమ్మాయిలు లండన్లో చదువుతున్నారు అన్నారు. లాస్ట్ ఇయర్ ఆయన సంవత్సరం వెళ్తున్నారు. సో ఈ టైంలోనే ఎందుకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఇదే ఉందని అనుకోవాలి. దృష్టి పెడుతుంది అనుకోవచ్చా? మరి సిఐడి ఈ విషయంలో ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇంత విచారణ జరుగుతా ఉంది కదా, ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని ఒక ఫైనల్ ఫిగర్ కి వచ్చినప్పుడు సిఐడి కూడా కోర్టులకి ముందుగానే అప్పీల్ చేసుకోవాలి. మేము ఇంకా విచారణ పూర్తి చేయలేదు, సదరు వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా ఉన్నారు, అంతిమం లబ్ధిదారు ఇతనే అని మాకు ఆధారాలు కొన్ని లభించాయి, కాబట్టి ఈ వ్యక్తిని ఎక్కడికి వెళ్లకుండా మీరు పర్మిషన్స్ ఇవ్వద్దని కోర్టులకి ముందుగానే సిఐడి వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేయాల్సింది. వాళ్ళు ఎందుకు రైజ్ చేయలేదో, ఒకవేళ మరి అంతవరకు ఇంకా ప్రాసెస్ వెళ్ళలేదో, లేకపోతే ఈలోపే ఆయనకి ఇంటర్నల్ గా సిఐడి విచారణలో ఏం జరుగుతుందో అని మరి ఆయనకే లీకులు వచ్చి అక్కడ ఏదైనా ఆధారం దొరికిద్దేమోనని దొరకకుండా స్మాష్ చేయడానికి ఆయన వెళ్తున్నారో, ఇవన్నీ ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఆ వ్యక్తికి దీనిలో సంబంధం ఉంది, మద్యం స్కామ్ లో సంబంధం ఉంది అన్నప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. ఇప్పుడు విచారణ చేసేవాళ్ళు 360 డిగ్రీల్లో విచారణ చేస్తారు కదా, మరి సిఐడి ఆఫీసులకి తట్టలేదా? ఈయన వెళ్తానంటే కోర్టులు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నాయి? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణ పూర్తయ్యే వరకు వెళ్ళకూడదు అనే మనకి ఒక క్రమశిక్షణ లాగైనా వెళ్ళకూడదు అనే కొన్ని రూల్స్ కూడా
ఉన్నాయి. వీటిని అన్నిటిని బ్రేక్ చేసుకొని ఆయనకి ఎలాగా మరి న్యాయ వ్యవస్థలో వెసులుబాటు దొరుకుతుందో అర్థం కావట్లేదు. సో ఆయనకు మాత్రం చక్కగా ఇందాక సాహెబ్ గారు అన్నట్టు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద పుష్కర కాలం. అవును. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రికార్డుల మీద రికార్డులు రాసి పెడుతున్నారు. ఇక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఏ వ్యక్తి ఉండడు అలాగా పాలిటిక్స్ లో. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఈ రకంగా ఇన్ని కేసుల్లో తిరుగుతూ సీఎం అయిన వ్యక్తిని ఇంకెక్కడా చూడం మనం. అంత వెసులుబాట్లు మరి ఎలా ఇన్ని దొరుకుతున్నాయో వాయిదాలు అర్థం కూడా కావట్లేదు. ఇన్ని వాయిదాలు 3000కు పైగా ఇన్ని వాయిదాలు వాయిదాలు, కోర్టుకు హాజరు ఇన్ని 12 కాకపోవడం. సంవత్సరాల నుంచి బెయిల్, ఇంత లాంగ్ టైం బెయిల్, అసలు విచారణ జరగకుండా ఈ లోపే ఆయన చేయాల్సిన కార్యం అంతా చేసేస్తున్నారు. ఎవరైతే ఆధారాలు వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వివేక గారి కేసే చూడండి. వివేక గారి హత్య ఏమవుంది, అందులో ఉన్న ఎంతమంది సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఇప్పటికి. ఉమ్. సో ఇవన్నీ అంటే దానికి అన్ని ఇంటర్లింక్స్ ఉన్నవే. అంటే టయాన్ని లాగి ఎక్కువ కాలం దాన్ని కోర్టులో నానబెట్టి ఉన్న ఆధారాలని ఆ టైంలో ఫినిష్ చేసి ఒక ప్లాన్డ్ గా, అంటే ఎంత క్రైమ్ చేసినా తప్పించుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ గా నిలబడుతున్నారు మనకి. మన మన నిజంగా మన మీరు భారతదేశంలో ఒకటి ఇంకా శివపార్వతి గారు ఇంత ఒకటి క్రైమ్, ఇంత ఫైనాన్షియల్ క్రైమ్ చేసినా కూడా ఇంత ప్రశాంతంగా తిరగొచ్చా? ఇంత బాగా బెయిల్స్ ఇస్తారా? వీళ్ళు కంటెస్ట్ చేయొచ్చా? సీఎం కూడా రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ అనుభవించవచ్చా? తర్వాత ఇష్టానుసారం తిరగొచ్చా? ఇంత ఫినాన్షియల్ క్రైమ్ చేసి కూడా. అంటే ఏమి సందేశం ఇస్తున్నామో మనకే అర్థం కావట్లేదు. ఎందుకు మరి ఇలా జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జనరల్గా పక్కనే ఉన్న అసెంబ్లీకి వచ్చి మాత్రం మాట్లాడటం లేదు, కానీ విదేశాలకు వెళ్లేందుకు మాత్రం అనుమతుల కోసం సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఏదో ఒక రకంగా అనుమతి, అంటే కోర్టు నుంచి అనుమతి తీసుకొని అలా ఆ వెసులుబాటు షరతులకు ఎట్లా లోబడి వస్తుందో వెళ్ళడానికి అర్థం కూడా కావట్లేదు సిద్ధపడ్డారు. ఆయనకి. కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి చర్చించడానికి మాత్రం ఇష్టపడటం లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది కదా. ఇది ప్రజలు గమనించరా? ఖచ్చితంగా గమనిస్తారండి. ఇప్పుడు ఆయన ఏదో ప్రజల పక్షాన ఏదో మెడికల్ కాలేజీ కోసం ఏదో ధర్నాలని అదని ఇదని వాళ్ళ పెయిడ్ బ్యాచ్ని పెట్టి హడావుడి ఫ్లెక్సీలు పెట్టి ఏదో ధర్నాలని హడావుడి చేస్తున్నారు. యాక్చువల్ గా ఆయన తీసుకున్న పాలసీ గనక ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అయినా కూడా ఆ కాలేజీలు కట్టడం సాధ్యమయ్యే పరిస్థితి కాదు. 8,000 కోట్లు అసెంబ్లీ సాక్షిగా కేటాయింపులు జరిగి కనీసం వాటికి ఫౌండేషన్ లేకుండా వదిలిపెట్టిన వ్యక్తి ఈ రోజు మెడికల్ కాలేజ్ గురించి డ్రామాలు చేస్తున్నాడు. ఎవరైనా కాంట్రాక్ట్స్ వచ్చినా, పీపీపీ మోడల్ ఎవరైనా వచ్చినా నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని ఉండనివ్వనని డైరెక్ట్ గా ధమ్కి ఇస్తున్నారు అంటే ఏమనుకోవాలి ఇంకా. అంటే పాలసీ మేకింగ్ లో కూడా అంటే ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఏదో హిట్లరిజం లాగా ఏదో ఆయన ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే మనస్తత్వం ఇది డైరెక్ట్ గానే కనిపిస్తుంది. అయినప్పటికీ కోర్టులకు ఆధారాలు, సాక్ష్యాలే కావాలి కాబట్టి అవి చక్కగా మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆయన తప్పుకి దొరకక తప్పించుకు తిరుగుతున్నారు. సార్ దుర్గా కుమార్ గారు చేస్తున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు వైనంగా. సో ఇది మన అసమర్థతగానే భావించాల. దుర్గా కుమార్ గారు, శివపార్వతి గారు చాలా విషయాలను లేవనెత్తారు. అందులో ముఖ్యంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ పర్యటన విషయంలో. సరే, ఎంత సిబిఐకి వివరాలు సమర్పించాలని చెప్పినప్పటికీ